మోదీ గ్యారంటీ బ్రహ్మాస్త్రం రాష్ట్రంలో 5 సభల్లో పాల్గొన్న ప్రధాని మోడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు వ్యూహాత్మక అడ్డుకట్ట 21 రోజుల ప్రత్యేక కార్యాచరణతోటి అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేరికలతో ఈసారి లోక్సభలో బలమైనటువంటి అభ్యర్థులు సర్వేలలో శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. ఇది విషయం. ఇదే అంశాన్ని వీళ్ళెవరు ఇంకొక పేపర్ కూడా సేమ్ ఇదే ఇచ్చింది. ఇది సాధ్యమవుతుందా ఎట్లుంటుంది గ్రామాల్లో అనేటువంటి విషయం తెలియదులే కానీ వీళ్ళు కూడా అదే ఇచ్చారు. మళ్ళీ ఆంధ్రజ్యోతిలో సాక్షిలో రెండంకెల బలం కమలం టార్గెట్ 10 నుంచి 12 లోక్సభ స్థానాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ముందుగా ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసిన బీజేపీ 2 నెలల్లో 5 సభలకు ప్రధాని మోడీ హాజరు. నేతలకు దిశానిర్దేశం. ఉత్సాహంగా సాగుతున్న పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు. జాతీయ స్థాయి నేతలు పాల్గొంటుండటంతో శ్రేణుల్లో జోష్. నామినేషన్లు ముగిసిన తర్వాత అగ్రనేతల ముమ్మర ప్రచారం. మే 11లోగా మరో 3 సార్లు మోడీ రాక. రేపు సిద్దిపేటకు అమిత్ షా. సిద్దిపేటలో ఇప్పటికే మెదక్లో ఆల్రెడీ మోడీ సమావేశం జరిగింది. మెదక్లో ఏది పటాన్చెరు సెగ్మెంట్లో, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రధాని మోడీ మొదట్లోనే పాల్గొన్నాడు. ఆదిలాబాదు పటాన్చెరు 2. సో పటాన్చెరులో మెదక్ అయిపోయింది. ఇప్పుడు అమిత్ షా మళ్ళా అంటే మెదక్ కేసీఆర్ది లేదంటే హరీష్ రావు ఇట్లా కేసీఆర్ సొంత జిల్లాలో దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ సొంతంగా వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేల్లో ఇవాళ సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్చెరు బీజేపీ అప్పర్ హ్యాండ్లోకి వచ్చిందనేది బీజేపీ చేసుకున్నటువంటి జాతీయ పార్టీ చేసుకున్నటువంటి అంతర్గత సర్వేలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఆ 3 నియోజకవర్గాలు సిద్దిపేట, సంగారెడ్డి, పటాన్చెరు, ఈ నర్సాపూర్, మెదక్ లాంటి స్థానాల్లో కేవలం 7 సెగ్మెంట్లలో ఒక్క సెగ్మెంట్ తప్ప 6 సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ పుంజుకున్నదని. ఇంకో విషయం ఏంటంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏది మెదక్లో కేసీఆర్ సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉన్నది. బీజేపీ పార్టీ అంతర్గతంగా చేసుకున్నటువంటి సర్వేలో, జాతీయ పార్టీ చేసుకున్నటువంటి సర్వేలో ఎప్పటికప్పుడు 7 సెగ్మెంట్లలో నియోజకవర్గాల వారీగా 2 సార్లు చేసుకున్నటువంటి సర్వేలో అంతకు ముందు వచ్చినటువంటి సర్వే ప్రకారం అంటే అభ్యర్థిని ప్రకటించకముందు అంతకుముందు భారతీయ జనతా పార్టీ చేసుకున్నటువంటి సర్వేలో అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత 9-8% భారతీయ జనతా పార్టీ గెయిన్ అయింది బీజేపీ అక్కడ. అంటే నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి అంశాలను ప్రజల్లోకి ఒక బలమైనటువంటి అభ్యర్థి రఘునందన్ రావు మోడీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ప్రజల్లోకి తీసుకెళ్లడము, ప్రజల్లో నరేంద్ర మోడీ సర్కారు వస్తుంది దేశంలో అనేటువంటి విషయాన్ని చెప్పడంతో అభ్యర్థి కూడా బలమైనటువంటి వ్యక్తి కావడంతో ఒక్కసారిగా 8-9% భారతీయ జనతా పార్టీ గెయిన్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ విచిత్రంగా మెదక్లో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఎగబాకింది. బీజేపీ పోయినసారి 3వ ప్లేస్లో ఉన్నది కదా, 3వ ప్లేస్లో ఉన్నటువంటి బీజేపీ ఇవాళ మెదక్లో మొదటి స్థానానికి ఎగబాకింది. బీజేపీకి సంబంధించి 10 నుంచి 12 స్థానాలు లోక్సభ అంటే తెలంగాణలో అంత సీనుందా అనేటువంటిది పక్కన పెడితే ఎక్కడో నల్గొండలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది కదా. నేను ఇటీవల కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నల్గొండ జిల్లాలో పర్యటన చేసినప్పుడు అక్కడ ప్రజల్లో చర్చ జరిగినప్పుడు ఎన్నికలు అనేటువంటిది నరేంద్ర మోడీ పేరు మీదకి వెళ్ళిపోతున్నాయి పూర్తిగా. ఏది సంబంధం లేదు, మోడీకి వేయాలా మోడీకి వేయొద్దా, 2 అంశాలు కనబడుతున్నాయి అక్కడ. గ్రామీణ ప్రాంతంలో అభ్యర్థి ఎవరనేటువంటి సంబంధం లేదు. అది కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద రూపురా, రఘునందన్ రావా, లేకపోతే ఎల్లయ్యనా, మల్లయ్యనా, పుల్లయ్యనా అనేటువంటిది కూడా సంబంధం లేదు. ఏ ఊరికి వెళ్ళినా కూడా నల్గొండ, ఖమ్మం లాంటి ఏరియాలో కావచ్చు, ఆసిఫాబాద్ లాంటి ఏరియాలో కూడా కావచ్చు, నరేంద్ర మోడీ ఓటేయాలన్నా ఓటేయద్దా అనేటువంటిది తెలంగాణలో మొట్టమొదటిసారి 2014లో 2019లో నరేంద్ర మోడీ గాలి ఎంతైతే ఉందో అంతకు రెట్టింపు స్థాయిలో ఆర్మూర్ లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడైతే, నిజామాబాద్, ఇందల్వాయి లాంటి ఏరియాకి వెళ్ళినప్పుడైతే ఆర్మూర్లో అక్కడికి వెళ్తే జనాలు అసలు ఏమంటారు ఒక మైగ్రేన్ లాగా లేదు, ఒక పిచ్చి బట్టి ఊగిపోయినట్టు ఉంటుంది చూసారా, అంత దారుణంగా అసలు మోడీ తప్ప ఇంకేమున్నది, మోడీ గెలుస్తాడు కదా ఇంకేమున్నది, మోడీ గెలుస్తాడు ఎవరైతే అభ్యర్థి బీజేపీ గెలిచిపోతుంది కదా, ఇట్లాంటి మైండ్ సెట్లోకి ప్రజల్లోకి వెళ్ళిపోయారు. అయితే ఇది ఎట్లా సాధ్యమైందంటే ఇదే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చేసినటువంటి వ్యూహం కొంతమేరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. కొంతమేరకు ఆ పార్టీ, ఎందుకంటే నరేంద్ర మోడీ ఆదిలాబాద్కి వచ్చినప్పుడు, సంగారెడ్డికి వచ్చినప్పుడు, లేదంటే జగిత్యాల ఈ ఏరియాలకు వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే నరేంద్ర మోడీ ఇప్పుడే వచ్చిపోతే ఎన్నికల సమయం దాకా అది సస్టైన్ అవుతుందా లేదా
నరేంద్ర మోడీ గాలి అప్పటిదాకా ఉంటుందా లేదా అనేటువంటిది చర్చ జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీలో చర్చ జరిగింది. ఈ మాలాగా జర్నలిస్టు మిత్రులు కలిసినప్పుడు అక్కడెక్కడ చర్చ చేసినప్పుడు కూడా అరే మోడీ ఇప్పుడు వచ్చిపోతే మళ్ళీ అప్పటిదాకా ఆ వేవ్ ఉంటుందా, ఆ హవా ఉంటుందా అనేటువంటి విషయం ఒకటి చర్చ జరిగింది. అయితే జాతీయ పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వ్యూహమే ఇక్కడ కొంత మేరకు సక్సెస్ అయింది. ఆదిలాబాద్లోనో 5 సభలు ఎక్కడో కోరుట్ల, జగిత్యాల, నిజామాబాద్ సెగ్మెంట్లో, ప్లస్ ఇక్కడెక్కడ నాగర్ కర్నూలు సెగ్మెంట్లో, ఇక్కడ అన్ని చోట్ల బీజేపీ ప్రచారం జరిగినప్పుడు తెలంగాణ ప్రజలు ఏమైందంటే ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ పేరు మీద జరుగుతున్నాయనేటువంటి వేడి వెళ్ళడానికి నరేంద్ర మోడీ వర్సెస్ ఇతరులు, నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ వర్సెస్ లేదంటే బీఆర్ఎస్, ఇట్లా ఎవరు అవతల ప్రత్యర్థి ఉన్నా సరే బీజేపీ నరేంద్ర మోడీ ప్లస్ అవతల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు అనేటువంటి మెసేజ్ వెళ్ళడానికి నరేంద్ర మోడీ చేసినటువంటి పర్యటన తెలంగాణలో చాలా బలంగా నాటుకుపోయింది. ప్లస్ తెలంగాణ ప్రత్యేకంగా ఆంధ్రాలో కంటే లేదంటే పక్కన ఉన్నటువంటి తమిళనాడు కంటే తెలంగాణలో కొంత బీజేపీ బలం 2019 ఎన్నికల్లో మనం చూసినాం. 2018 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికలకి 2019 ఎంపీ ఎన్నికలకి చాలా తేడాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరగబోతున్నది. క్రాస్ ఓటింగ్ అయితే విపరీతంగా క్రాస్ ఓటింగ్ అవుతుంది. మీకు 40,000 50,000తోటి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గెలిచినటువంటి స్థానాల్లో ఇప్పుడు ఆ మెజారిటీలు వస్తాయా? ఎంపీ ఎన్నికల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ 40,000-50,000 మెజారిటీతోటి ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఇప్పుడు అదే మెజారిటీ కాంగ్రెస్కి వస్తుందా? రాదు, చాలా స్పష్టంగా రాదు. బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్లు, ఈవెన్ ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యేలు 4 గెలిచిన చోట బీజేపీకి అన్ని ఓట్లు రాకపోవచ్చు, పెరగవచ్చు, తగ్గవచ్చు, కానీ ఆ మెజారిటీలు మాత్రం ఉండవు. క్రాస్ ఓటింగ్ చాలా జరుగుతుంది. క్రాస్ ఓటింగ్ మాత్రం చాలా జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినా లేదంటే సాక్షిలో వచ్చినా కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు లేదంటే ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లాంటి, సికింద్రాబాద్ లాంటి ఏరియాల్లో ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు కిషన్ రెడ్డి మీద కోపం ఉందా లేదంటే బీజేపీ మీద కోపం ఉందా అనేటువంటిది అసలు సంబంధమే లేనటువంటి అంశంగా వెళ్ళిపోయింది. నరేంద్ర మోడీకి ఓటేస్తున్నామా లేదా? మోడీ అంటే ఇష్టం ఉంటే మోడీకి ఓటేస్తారు, వేయకపోతే అవతల పార్టీకి ఓటేస్తారు. ఈ 2 అంశాలు మాత్రమే అక్కడ పరిగణలోకి వెళ్తున్నాయి. ప్రజల్లోకి ఆ మెసేజ్ వెళ్ళడంలో మొట్టమొదట నరేంద్ర మోడీ చేసినటువంటి ఈ ప్రచారం, మొట్టమొదట తెలంగాణలో నరేంద్ర మోడీ చేసినటువంటి పర్యటన తెలంగాణ బీజేపీకి వీళ్ళకి ఇక్కడ రాష్ట్ర పార్టీకి తెలుసా తెలియదా కానీ తెలియకుండానే ఆ బూస్ట్ పెరిగింది. ఎందుకంటే పటాన్చెరు లాంటి ఏరియాలో, సంగారెడ్డి లాంటి ఏరియాలో పర్యటన చేసినప్పుడు, సిద్దిపేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య మాట్లాడుతున్నప్పుడు, సిద్దిపేట లాంటి ఏరియాల్లో హరీష్ రావుకు అంత మెజార్టీ వచ్చినటువంటి ఏరియాలో, కుత్బుల్లాపూర్ లాంటి ఏరియాలకు వెళ్ళినప్పుడు, నిజాంపేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే, ఇటీవల నిజాంపేటకి వెళ్ళినప్పుడు జరిగినటువంటి అంశాలు మాట్లాడితే ప్రజల్లో చర్చ, అది ఆ ఎన్నికలకు సంబంధమే లేదు, ఈ ఎన్నికలకు సంబంధమే లేదు. చాలా అసలు పొంతన లేకుండా ఓట్లు జరుగుతాయి, పొంతన లేకుండా ఓటింగ్ జరుగుతుంది. ఒక విచిత్రమైనటువంటి రాజకీయ పరిస్థితిని మనం చూడబోతున్నాం ఈ ఎన్నికల్లో. 2023 ఎన్నికలకు, 2024 ఎన్నికలకు అదే ఓటర్లు, అదే ప్రజలు 2023లో వేసినటువంటి ఓటింగ్కి 2024లో వేసినటువంటి ఓటింగ్కి చాలా తేడా ఉంటుంది. ఒక్కసారిగా 180 డిగ్రీలు తిరిగిపోయినట్టుగా కనబడుతుంది మనకు ఆ ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత. ప్లస్ దానికి తోడు వీళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ఒక మాట రాశారు, ఇది వీళ్ళు రాసినటువంటి దాంట్లో ఇది కూడా బాగా ప్రచారంలోకి వెళ్ళింది. చేరికలతో ఈసారి లోక్సభ బరిలో బలమైనటువంటి అభ్యర్థులు, సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహం, ఇది కూడా కొంత పార్టీ మీద ప్రభావం చూపుతుంది. నల్గొండ లాంటి ఏరియాలో సైదిరెడ్డిని తీసుకొచ్చారు అనేటువంటిది ఉంది. కానీ సైదిరెడ్డిని తీసుకురావడం వల్ల ఒక మాజీ ఎమ్మెల్యే అక్కడ ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా ఆ సెగ్మెంట్లో పూర్తి స్థాయిగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, కనీసం ఒక మనిషి సైదిరెడ్డి పలానా అనేటువంటి తెలిసినటువంటి సెగ్మెంట్ నల్గొండ అయిపోయింది. భువనగిరిలో కూడా బూర్నర్ సైనో లేదా వరంగల్లో ఆరూరు రమేష్ రావడమో కలిసి వచ్చేటువంటి అంశాలు. ఈ అంశాలను కూడా చూసుకుంటే, విశ్లేషణ చేసుకుంటే కనుక చాలా స్పష్టంగా వరంగల్ లాంటి ఏరియాల్లో, భువనగిరి లాంటి ఏరియాల్లో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భువనగిరి లాంటి ఏరియాలో డాక్టర్ బూర్నర్సే వచ్చిన తర్వాత అరే ఒక స్ట్రాంగ్ పార్టీకి స్ట్రాంగ్ అభ్యర్థి వచ్చిండు, అరే మేము మోడీ కొట్టేద్దాం అనుకున్నాం కానీ అభ్యర్థి సరిగా లేడు కదా అనేటువంటి ఒక్క అంశం కూడా లేకుండా ఒక స్ట్రాంగ్, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆరూరు రమేష్ లాంటి ఏరియా. అసలు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా గెలవాల్సింది. వరంగల్ లాంటి ఏరియాలో చాలా సింపుల్గా గెలవాల్సినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది. అది
చాలా ఈజీ, ఏమంటారు, నల్లేరు మీద నడక లాంటి విజయం రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో అభ్యర్థిగా ప్రకటించినటువంటి కడియం కావ్యం తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత చివరి నిమిషంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహపడ్డాయి. అక్కడ ఒక్కసారిగా నెగిటివ్ క్రియేట్ అయిపోయింది. కడియం శ్రీహరి టీఆర్ఎస్లో గెలిచి అంత మాట్లాడి వెళ్ళిపోవడంతో టీఆర్ఎస్ కూడా కడియం శ్రీహరిని ఓడగొట్టాలనేటువంటి దాంతో ఎట్లా వేయాలి అనేటువంటిది. సో ఇప్పుడు ఏమైంది, ఆరూరు రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి, ఆర్థికంగా చేదోడువాదు ఉన్నటువంటి వ్యక్తి, వరంగల్ అర్బన్ లేదంటే హన్మకొండ పరకాల ఇట్లాంటి ఏరియాల్లో బీజేపీకి 1,00,000 పైన ఓట్లు వచ్చినటువంటి ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలుగా ఒక్కసారిగా కడియం కావ్య ఒక లవ్ జిహాదీలో పడిపోయింది. కడియం కావ్య భర్త నజీరుల్లా ఆయనను పెళ్లి చేసుకున్నది. ఇప్పుడు నజీరుల్లా భార్యను మనం గుంటూరు కోడలు నజీరుల్లా భార్యను మనం గెలిపించుకుందామా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఆరూరు రమేష్ను గెలిపించుకుందామా, ప్లస్ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి సామాజిక వర్గం పైన జరుగుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ పార్టీలో మోత్కుపల్లి లాంటి వాళ్ళు కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వడంపై తీవ్రంగా వ్యతిరేకత ప్రదర్శించారు. ఒకటే దెబ్బకు ఏకంగా దీక్ష చేసిండు. మందకృష్ణ లాంటి వాళ్ళు అక్కడ ఆరూరు రమేష్కి మద్దతు. అంటే ఒక్కసారిగా బీజేపీ 3వ స్థానంలో ఉండాల్సినటువంటి బీజేపీ ఆరూరు రమేష్ను ప్రకటించి కడియం శ్రీహరి సడన్గా కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోవడంతో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు తిరగదోడినాయి. ఎక్కడో ఉండాల్సినటువంటి కాంగ్రెస్ ఇవాళ 2వ స్థానానికో 3వ స్థానానికో పడిపోయేటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చేసింది. సో ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చినాయి. నల్లగొండ లాంటి ఏరియాల్లో కూడా అంతకుముందు కొంత బలమైనటువంటి అభ్యర్థి ఉండడు, మా దగ్గర బలం లేదు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి చోట్ల ఇవాళ బీజేపీకి అక్కడ ఉపయోగపడుతుంది. అందుకే 10 నుంచి 12 స్థానాల్లో సిట్టింగ్ 4 స్థానాలతో పాటు చేవెళ్ళ, మల్కాజ్గిరి లాంటి స్థానాల్లో, మెదక్, జహీరాబాద్ లాంటి స్థానాలు, మహబూబ్ నగర్ స్థానంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నటువంటి సర్వే రావడం, అక్కడ సిట్టింగ్ సీఎం సొంత నియోజకవర్గంలో కూడా బీజేపీ గెలుస్తుందని, నాగర్ కర్నూలు, పెద్దపల్లి లాంటి ఏరియాలో పోటాపోటీ కాంగ్రెస్ బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా ఉండడము, అంటే కొద్ది ఓట్ల తేడాతో ఎవరెవరు బయటపడేటువంటి అవకాశం రావడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎటు తిరిగి చూసినా భూతద్దంలో పెట్టి చూసినా ఖచ్చితంగా గెలిచేటువంటి 3 స్థానాలు తప్ప మిగిలిన ఎక్కడ కనబడేటువంటి పరిస్థితి లేదు. అంచేత బీజేపీ 10-12 స్థానాలు గెలిచిందంటే తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు మారుతాయి. 10 స్థానాలంటే ఈ 70 ఎమ్మెల్యే స్థానాల్లో బలం చూపించినట్టు ఒక్కసారిగా మారిపోయి. అంటే రాజకీయాలు 2024లో జూన్ 4న వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మార్పులు వేగంగా మారేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఈ అంశాలు ఏవేవి పరిగణలోకి తీసుకుంటారో, ఏవి ప్రభావితం చూపుతాయి, కాంగ్రెస్ను ఓడిపోవడానికో లేదా బీఆర్ఎస్ అయితే ఎట్లాగూ కేవలం ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ తన పార్టీ ఉనికిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప బీఆర్ఎస్ ప్రభావం పూర్తిగా పడిపోయింది తెలంగాణలో, ఎక్కడా లేదు. కేవలం కేసీఆర్ ఉండడం వల్ల క్యాడర్లో కొంత ఉత్సాహం పెంచుకునేటువంటి ప్రయత్నమే తప్ప గెలుస్తాయనుకునేటువంటి ఒక్క స్థానం కూడా ఎక్కడ కనబడడం లేదు. మెదక్ లాంటి స్థానంతో సహా మెదక్లో ఇవాళ బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయేటువంటి ప్రమాదం కూడా వచ్చేసింది. సో ఏం జరుగుతుందో చూడాలి. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్